అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిట్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీనగర్ ఖమ్మం ఫోన్స్ 08742 242257 896 మరియు 9885923111. ఈరోజు 78వ ఐఎన్టీసీ ఆవిర్భావ సభని ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ నగర ఐఎన్టీసీ తరపున ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభానంతరం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి భారీ బహిరంగ సభని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి ఎంపీ గారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రావాల్సి ఉంది. మరి చూద్దాం ఇంకా ఎంతసేపట్లో వాళ్ళు వస్తారో అనేది. కాకపోయినా వివిధ 26 సంఘాల నుంచి కూడా సభ్యులందరూ కూడా ఘనంగా ఒక 600 మందికి పైగా ఇక్కడ హాజరయ్యారు. ఐఎన్టీసీ అంటే ఇప్పుడు పెద్దలు సీతారాములు గారు చెప్పినట్టు 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత జాతీయ కాంగ్రెస్కి అనుసంధానంగా అనుబంధ సంఘంగా దీన్ని కార్మికుల కోసం నిర్మించడం జరిగింది. మనం చూసినట్టయితే ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితిని ముందే ఊహించి పెద్దలు కార్మిక సంఘాలకు నాయకులు వీళ్ళందరూ అనుసంధానంగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం, పని రక్షణ కోసం, ఆరోగ్య భద్రత కోసం కార్మిక సంఘాలు పనిచేయాలని చెప్పేసి 78 సంవత్సరాల క్రితమే యూనియన్లను స్థాపించడం జరిగింది. ఈ మే 20వ తారీఖున కూడా కార్మికులందరి తరఫున అఖిలపక్షం తరఫున ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా బీజేపీ 4 బిల్లులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని, ఐఎన్టీసీ అనే సంస్థ కాంగ్రెస్కి అనుసంధానంగానే కార్మికుల కోసం ఎల్లవేళలా పాటుపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఐఎన్టీసీ 78వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్నాం, పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి జి సంజీవ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే 3,40,00,000 మెంబర్షిప్ కలిగినటువంటి సంస్థలు ఉండే ప్రతి సభ్యుడు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పండగ జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మరియు ఖమ్మం నగర కమిటీ తరఫున ఇప్పుడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశం ఇచ్చినారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి ఇవాళ అధికారంలో ఉండేటువంటి పార్టీలు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఐఎన్టీసీలు ఉండే ప్రతి సభ్యుడు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు, కాంగ్రెస్ అభిమానిస్తారు, కాంగ్రెస్కు ఓటేస్తారు. కాబట్టి ఈనాడు అందరం కూడా మేమంతా కూడా ఐఎన్టీసీ పండగ సందర్భంగా కాంగ్రెస్ పిలుపుని కూడా మేమందరం పాలుపంచుకోవడం జరిగింది. అట్లాగే మాకు ఒక ఆనవాయితీ ఉంది. ఈ 78 సంవత్సరాల బట్టి ఈ సంస్థ కోసం పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు, ఈ సంస్థలో పనిచేసి రాష్ట్రపతిగా అయినటువంటి వివి గిరి గారు, ఈ సంస్థలో పనిచేసి ఎంపీలుగా అయినటువంటి వాళ్ళు, ఈ సంస్థలో పనిచేసి దేశానికి మంత్రులుగా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు ఐఎన్టీసీ అనగానే ఏదో లేబర్ సంఘం, కార్మికుల సంఘం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి. రాష్ట్రపతి అయ్యాడు అంటే ఐఎన్టీసీ మెంబరు ఆలోచన చేయండి. వివి గిరి గారు ఒక సామాన్య కార్మికుడు. అట్లాంటి కార్మికుడిని ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇవాళ సంజీవ్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, వెంకటస్వామి గారు మంత్రి అయ్యారు. ఈ రాష్ట్రం నుంచి ఎందరో కార్మిక నాయకులు, పి జనార్దన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు. చాలామంది మంత్రులైనటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఆయన